అయ్యా టైం 8 గంటలైంది, మీరు విటమిన్ మాత్రలు వేసుకోవాలి. అక్కడ పెట్టు. అది కాదయ్యా, 8 గంటలకు తప్పకుండా వేసి తీరాలయ్యా. లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందా? అవేవి జరగకపోయినా ఇంచుమించు అంత పని జరిగే అవకాశం ఉంది అమ్మాయి గారితో. మీరు నా మాట విని ఆ మాత్ర వేసుకుని మంచిది మింగేయండి. చెప్తామా ఒళ్ళు పొగరి కింద నీకు. ఈవేళ శుక్రవారం నేను గ్రీన్ డ్రెస్ వేసుకెళ్తాను, రెడీగా ఉంచమని ఎన్నిసార్లు చెప్పాను. పైగా చాకలు రాలేదని ఇదిగో ఎదురు సమాధానం చెప్పానంటే పళ్ళు కొడతాను. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆత్మ నిన్ను నిలువునా చీరేసిన పాపం లేదయ్యా. ఎందుకండి? అమ్మాయి శుక్రవారం నాడు గ్రీన్ డ్రెస్ వేసుకుంటుందని తెలుసు కదా, మరెందుకు రెడీ చేయించలేదు? మీకు తోచనప్పుడల్లా నన్ను తిట్టేయకండి సార్. అమ్మాయి గారు నన్ను తెప్పించమన్నది ఋషి అనే వాచి సార్. తెప్పించావా? తెప్పించానండి. ఫోన్ మీద ఫోన్లు చేసి విదేశాల నుంచి ఇదిగో విమానం మీద తెప్పించాను. విమానంలో? ఏది పెద్ద ఋషి వాచేనా? మామూలుగానే ఉంది. అయ్యయ్యో, ప్రపంచంలో ఏ వాచి అయినా 2 ముళ్ళు 12 అంకెలే ఉంటాయి సార్. సంతోషించావులే, తీసుకెళ్లి తొందరగా అమ్మాయికి కాస్త కోపం తగ్గించుకుని నవ్వుతూ కాలేజీకైనా వెళ్తూ. అమ్మాయి గారు ఈ వాచి చూశారంటే కోపం గేపం ఉష్కాకే అండి, ఐస్ అయిపోతారు. నిలబడే కబుర్లు చెప్తావే, కబురు. ఏముంది వాచి చూసి అమ్మాయి సంతోషించిందా? ముద్దెట్టేసుకుని సంబరపడిపోయి ఉత్సాహపడిపోతూ ఉండుంటారండి. అమ్మా, ఏం పొద్దున్నే వేళకొలంగా ఉందా? ఎలా ఉందట? ఏ ప్లాట్ఫామ్ మీద ఏ వెద దగ్గర వాచ్ కొనేసి పైగా ఇంపోర్టెడ్ వాచ్ అంటారా ఏంటండి? కాదమ్మా, ఇదిగో వెనకాల అమెరికా పేరు కూడా. పేర్లు చెక్కించే వాడి దగ్గర తీసుకెళ్లి పేరు చెక్కించేసి ఆ పని కదా చేశారు. నిజం చెప్పండి, చెప్పండి. నిజం చెప్పు, లేకపోతే గోడకి మేకు కొట్టేసి దానికి నేను తగిలించేస్తాను. ఇది అమెరికా ఋషియే. కాదండి, ఇండియా ఋషి. అది మన దొరక్క. ఆత్మానందం గారు, నేను అడిగింది కోరింది దొరక్కపోవడం అనేది అసలు జరగకూడదు. అర్థం చేసుకోండి. అది చందమామైనా సరే, ఇంద్రధనుసు అయినా సరే, నేను మోసపడితే అది నాదే తీరాలి. లేకపోతే నేను సహించలేను, భరించలేను. ఈ విషయాన్ని కాస్త గట్టిగా చెప్పండి డాడీ. డాడీ, నా కాలేజ్ టైం అయిపోతుంది. ఒరే, నా బుక్స్ తీసి కార్లో పెట్టండి రా. పెట్టానమ్మా. నేను వెళ్ళొస్తాను డాడీ. మంచిదమ్మా. అబ్బా, హఠాత్తుగా ఉరుములు మబ్బులతో పెద్ద వర్షం వచ్చి వెలిసిపోయిందయ్యా. అవును ఆత్మ, సుమారు 20 ఏళ్లుగా ఈ కొంపలో ఉంటున్నావు. ఎవరి కోపతాపాలేమిటో నీకు తెలుసు. ఎందుకు చేస్తావయ్యా నీచ పనులు? నా కర్మ అండి, నా కర్మ. నేను ఎవరైనా కమిషన్ తిని ఏడ్చే మనిషినా నేను? అసలు ఏది తీసుకురాకపోతే నా తలగా తీసేసి తబలా వాయించేస్తారేమో ఆవిడని అమెరికాకి ఇండియాకి ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను. సంతోషించా. సరే, ఆ వెంకట్రావు విషయం ఏం చేసి? ఇప్పుడు నాకేం చెప్పకండి. నా తలగా వేడెక్కిపోయి ఉంటే నేను ఏదైనా కూల్ డ్రింక్ తాగి రావాలి. అదే కదా నీ చెయ్యి. వీళ్ళు తాగు. కళ్ళు కనిపిస్తలేదు. అమ్మాయితో మనకెందుకు వచ్చి కొడవరా? ఏంటో ఈ రోడ్డు మీ తాతగారిదా? మీ అప్పలే. జ్యోతి, ఈ రోజు హాస్పిటల్ రౌండ్స్ అయిన తర్వాత ఈవినింగ్ పిక్చర్కి వెళ్దాం. ఓహో, కుదరదమ్మా. నేను ముందుగానే మా డాడీతో చెప్పాలి. ముందే చెప్పడం ఎందుకే? నాకేమైనా ప్రోగ్రామ్ ఉంటే మా డాడీతో నేను చెప్పాలి, మా డాడీకి ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే ఆయన నాతో చెప్పాలి. ఇది మా అండర్స్టాండింగ్. ఇంకో రోజు వెళ్దా? హలో హలో. ఏమైనా కిరణ్, పొద్దున్న నువ్వు అమ్మాయి కారు కట్టవడం నాకేమైనా నచ్చలేదురా. అమ్మాయిల గారు కట్టుపడకపోతే అబ్బాయిల గారు అడ్డుపడతామంటారా? అందమైన అమ్మాయిలకు అడ్డుపట్టడం ఉందా సరదా? ప్రధానికి నువ్వేదో ఒకటి చెప్తావు. అయినా మన దావన మన బాకా మనకెందుకు వచ్చిన గొడవరా? రాయ్, ముందు నీ గొడవపు. ఇదిగో వంకాయలు బ్రహ్మాండంగా తరిగాను. ఎలా వేపుతావేమో, అదిరిపోవాలి. తిన్నవాడు బెదిరిపోవాలి. ఏమిటయ్యా ఇది? చదువుకునే కుర్రాళ్ళు చదువు మానేసి ఎందుకయ్యా శ్రమంతా? ఏమండి అన్నగారు, మీరు కూడాను చేసేవాళ్ళకి చేతనవ్వాలి కానీ వంట చేయడం శ్రమ ఏంటి? వెరీ ఈజీ. నిజమే బాబాయ్, ఎంతోటి వంట చేసి ఆడవాళ్ళు ఏదో కష్టపడిపోయినట్టుగా పెద్ద పోజు పెడతారు కానీ అదంతా యాక్టింగ్ రా. అసలు నిజం చెప్పాలంటే స్పోర్ట్స్ కంటే గేమ్స్ కంటే ఇదే ఇంట్రెస్టింగ్ ఐటమ్. సరేలే, నీ ఫ్రెండ్ ఏం చెబితే దానికి చదివినతోమని తాళం వేయడమే నీ పని. మంచి స్నేహితులు దొరికావు. నాన్నగారు, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. నలుడు భీముడు కలిశారు, నలభీమ పాకం తయారవుతుంది. వివాహ భోజనంబు వింతైన వంట కంబు వియాల వారి విందు. మురళి, ఏంట్రా ఏమైందిరా? నాన్నగారు, బర్ణాలు తీసుకురండి. చెప్తూనే ఉన్నాను. అలమర్లో. ఎందుకు అంత తొందర? ఏం కొమ్మనిందని?
అయినా నిన్న ప్రయోజనం ఉందిలే. ఆ ముక్కలు జరిగిన వాడిని నేనే వేయించొచ్చుగా. అబ్బబ్బా ఇప్పుడు ఏమైందిరా ఊరికే కంగారు పడిపోతావు? ఇదేమన్నా పెద్ద గాయమా? గాయం కదా నువ్వు చెప్తే సరిపోయిందంటే. కాగి నూనె పడితే ఎంత గాయం అవుతుందో నాకు బాగా తెలుసు. ఇదిగో రాయ్. కిరణ్, ఎవరూ లేని అనాథను నన్ను స్నేహితుడిగా చేరతీసి మంచి చెడు చూడటమే కాకుండా ఒక అన్నగా నా కోసం తాపత్రయపడే నువ్వు, నీతో పాటు నన్ను తన సొంత కొడుకులా చూసుకునే బాబాయి దొరకటం నిజంగా నా అదృష్టంరా. మురళి, నిజానికి నీలాంటి స్నేహితుడు దొరకటం నా అదృష్టం. ఎందుకు తెలుసా? ఎవరికైనా దెబ్బ తగిలినా గాయమైనా అమ్మ అనో నాన్న అనో పిలుస్తారు. కానీ నువ్వు కిరణ్ అని పిలిచావు. నువ్వు మీ అమ్మా నాన్నల కంటే కూడా నన్నే ఎక్కువగా అభిమానిస్తున్నావు అనమాట. ఎక్కడో పురాణాల్లోనూ కథల్లోనూ వినటమే తప్ప ఈ రోజుల్లో మీలాంటి స్నేహితులు నేను ఎక్కడా చూడలేదయ్యా. ఇలాగే 10 కాలాల పాటు ఒకరికొకరు తోడుగా ఉండండి. వెళ్ళి మీ పని చూసుకోండి, చదువుకోండి. నేను వంట చేస్తాను. ఆత్మ, నేను మొన్న వదిలేసిన ఫ్రూట్ జ్యూస్ అంతా నువ్వే తాగేసావు కదూ? తాగానండి. నేను నిన్న వద్దన్న ఆమ్లెట్లు కూడా నువ్వే తినేసావు కదూ? రుచిగా ఉన్నాయని తినేశానండి. ఇప్పుడు నేను అంటున్నాను, ఇంకొక అడుగు కూడా నేను పరిగెత్తలేను. పరిగెత్తాల్సిన 2 మైళ్ళు కూడా నువ్వే పరిగెత్తే నేను ఇక్కడ కూర్చుంటాను. అది ఎలా కుదురుతుందండి? అవి నాకు ఇష్టం కాబట్టి తిన్నాను. ఇది ఎలా కుదురుతే? కుదరదు. ఇష్టమైనవే చేస్తానంటే కుదరదు. ఇష్టం లేని పనులు కూడా కొన్ని చెయ్యాలి. ఇప్పుడు నేను అసలు పరిగెత్తను, సరిగదా? అసలు నడవను. అమ్మాయి గారు తెలిస్తే ప్రాణం చేస్తారండి బాబు. ఏదో ఉపాయం నువ్వే ఆలోచించు. లేదు బాబు, పరిగెత్తాలి. నా వల్ల కాదయ్యా. పరిగెత్తాలి. అంత పెద్ద మనిషిని పెట్టుకుని పరిగెత్తమంటే ఉన్న ధర్మంగా ఉందా? ఎంత కాలానికో మంచి యువకుడు చూశానయ్యా. కాస్త గడ్డెట్టు. ఇంతకే ఎవరివయ్యా నువ్వు? అదేనండి, మీ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయిపోయిన ధర్మయ్య గారు లేరండి, వారి అబ్బాయినండి. ధర్మయ్య కొడుకు? ఆత్మ, మన ధర్మయ్య కొడుకు. పాపం అతను ఫుల్ హార్టెడ్ గా చెబుతున్న తర్వాత కూడా మనం పరిగెడితే బాగుండదు, ఫీల్ అవుతాడు. ఊరుకోండి, వంక దొరికింది కదా అని పరిగెత్తడం మానేయకండి. ఇదిగో అబ్బాయి, నీ మాట ఆయన మానేసేటంటే ఇంట్లో చెవాట్లు తగ్గుతాయి మాకు. అవతల అమ్మాయి గారు ఊరుకోరు. ఆవిడకేమండి ఇంటి దగ్గర కూర్చొని ఎన్ని కబురు అని చెప్తుంది. అంత సరదాకుండా ఆవిడ పరిగెత్తమండి, తోడు కావాలంటే నేను ఉంటాను. అబ్బా, మంచి మాట అన్నావు. అతనంత నవ్వొచ్చే మాట అన్నా కూడా మనం పరిగెడితే ఏం బాగుండదు. నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం. నాకు నవ్వు రావట్లేదండి, మీరు ముందు నడవండి. సార్ మీకెందుకు, మీరు పదండి సార్. నువ్వు వెనకాల వెనకాల వస్తావా? వస్తాం. రా. అమ్మాయితో రన్నింగ్ బాగా చేశామని చెప్పాలి. ఆయాసం బాగా నటించు. అందుకే కదండి ఆస్మా పేషెంట్ లాగా ఒకరిస్తున్నాను. ఏమిటది? జాగింగ్ పూర్తి అయిందా రోజు? అదేంటమ్మా అలా అనుమానంగా అడుగుతారు? డాక్టర్ గారు చెప్పినట్టు 2 మైళ్ళు నాన్నగారు నేను రేస్ గుర్రాల్లా పరిగెత్తాం. అయ్యగారు పరుగు చూస్తుంటే నా చిన్నప్పుడు పోలీసులు తరిమిన కేటుగాడు జ్ఞాపకం వచ్చాడు. అదే పరుగు, అదే స్పీడు, అదే రన్నింగ్. మీరు కూడా అంత స్పీడ్ గా పరిగెత్తారా? అయ్యో, పిచ్చుకొక తరగతి పరిగెత్తినట్టు పరిగెత్తాను నేను. అయితే ఆత్మానందం గారు రోజు ఒక అర్ధగంట పరిగెత్తేనే ఆయాస పడేవారు. అవును, ఈ రోజు ఇంత తాపీగా ఆయాసం ఎక్కడ? ఆయాస పడుతున్నానుగా. చాలండి డాడీ, నిజం చెప్పండి, ఈ రోజు మీరిద్దరు జాగింగ్ చేశారా లేదా? అబద్ధాలు చెప్తే నాకు చాలా కోపం వస్తుంది. నేనేం ఆత్మానందాన్ని అబద్ధాలు చెప్పడానికి, నిజం చెప్పేస్తున్నాను. సరిగ్గా నేను పరిగెత్తడం మొదలు పెట్టానమ్మా. ఆత్మన్నాడు ఏమిటి సార్ ఈ వయసులో ఉరుకులు పరుగులు? చెప్పని డాక్టర్ గారు చెప్పారు. ఆ అమ్మాయి కోప్పడుతుంది అని కూడా చెప్పారు. ఆ అమ్మాయి గారికి తెలుస్తుందా మనం పరిగెత్తామో లేదా చూడొచ్చారా? హాయిగా ఈ పొదల కింద కూర్చొని రెస్ట్ తీసుకు వెళ్ళిపోదాం. అమ్మా కేకలేకండమ్మా, గుండె ఆగిపోద్ది. నేను నిజం చెప్పేస్తాను, తప్పుంటే మీ ఇష్టం వచ్చిన సెట్ చేయండి. మేము ఇద్దరం పరిగెడుతున్నామమ్మా. పరిగెడుతుంటే ఓ స్టూడెంట్ ఎదురుపడ్డాడు. ఎవరో కాదు, మన ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయిన ధర్మయ్య కొడుకు ఎదురుపడి మమ్మల్ని ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి ఈ వయసులో మీకు పరుగులేమిటి అన్నాడండి. ఆ మాట పుచ్చుకుని నాన్నగారు రోడ్డు మీద చక్కలు పడిపోయారు. అప్పుడు మీరేమన్నారండి? నేనేం చేశానంటే, ఏమిటయ్యా నువ్వేమిటయ్యా చెప్పడానికి, మా అమ్మాయి డాక్టర్ చదువుతున్న అమ్మాయి, ఆవిడ చెప్పిన ప్రకారంగా మేము పరిగెత్తవలసిందే అన్నాను. కావాలంటే ఆమె పరిగెత్తమనవయ్యా, కావాలంటే నేను కూడా ఆవిడతో పరిగెత్తుతాను, కావాలంటే అన్నాడమ్మా. అంత మాట అన్నాడా? చూడండి, ఈ రోజు మీరు నాతో పాటు యూనివర్సిటీకి వస్తున్నారు. ఎక్కడండి? ఆత్మానందం గారు, జాగ్రత్తగా చూడండి. ఆ పొగరపోతు కుర్రాడు ఎవడు కరెక్ట్ గా కనిపెట్టి నాతో చెప్పండి. నేను ఇలా పోలీస్ కుక్కలాగా పచ్చిగట్టి మీకు చెప్పినట్టుగా వాడికి తెలిసింది అనుకోండి, నన్ను ఒంటరిగా చూసి చెడుగుడు ఆడేస్తాడు. ఎందుకంటే భయపడుతున్నారు? నేను లేను. ఇటు చూడండి, వాడెవడో చూపించేసి మీరు పారిపోండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. అడుగునమ్మా,
ఎక్కడ? వాడే అదిగో గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ షర్ట్ పెట్టుకుని స్టైల్ గా వస్తున్నాడు. వాడే. అబ్బో! అయితే ఆత్మను. ఓహో, నువ్వేనా? ఎక్స్క్యూజ్ మీ. నాట్ ఆల్ ఆఫ్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఇట్ రండి. ఎస్ మేడం, వాట్స్ ద మ్యాటర్? కనిపించిన వాళ్ళందరికీ ఉచిత సలహాలు ఇవ్వడం మానేస్తే మీ ఒంటికి మంచిదని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు అలాంటి సలహా మీకేం ఇవ్వలేదు ఉదయం జాగింగ్కి వెళ్ళిన మా ఫాదర్కి ఎదురుబడి ఏదేదో కూసారట. మేడం. కూయటం నేను గాడిదని అనుకున్నారా, మొరగటం నేను కుక్కను అనుకున్నారా? కాదా? ఆఫ్ కోర్స్ నాట్. I see. ఏదో పెద్ద అయినా పొద్దున్న జాగింగ్ చేస్తే హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోతానని సలహా ఇచ్చాను. ఆహా. ఆ. మరి నన్నేదో పరిగెత్తమని అడ్వైస్ ఇచ్చారట. Yes, you are right. పొద్దున్న పరిగెడితే మీ ఫిగర్ ఇంకా అందంగా తయారవుతుందండి. I see. Thank you very much. No, miss, please. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఇక మీద అనవసరంగా నా విషయంలో జోక్యం కలగ చేసుకున్నారంటే ఏం చేస్తారు? పళ్ళని రాలగొడతాను. ఎక్కడరా వాళ్ళు వస్తా ఉన్నారు? వస్తారే 1 గంట అవుతుంటే. అమ్మా, వెరీ గుడ్ గుడ్ గుడ్. రండి. కిరణ్ ఆగరా, వీళ్ళతో మనకెందుకు వచ్చిన గొడవరా? కదా ఎవడో నువ్వు పప్పు చూద్దాను ఎప్పుడు వెనకలవుతుంటా? రండి రండి. చంపకు చారెడు కళ్ళు, వంపులు తిరిగిన ఒళ్ళు. చంపకు చారెడు కళ్ళు, వంపులు తిరిగిన ఒళ్ళు. చిటికేస్తే చిరుగురు, ఉడికిస్తే తుర్ర తుర్ర. జోరంతసేపు రవ్వంతసేపు ఎందుకు ఆ కొర చూపు? చంపకు చారెడు కళ్ళు, ఆహా 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 వంపులు తిరిగిన ఒళ్ళు. ఓహో 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 ఓహో. కయ్యానికొచ్చింది కాలేమో దుబ్బింది వయ్యారి గయ్యాలి గుర్రం. అంటాను అంటుంది తంటాలు పెడుతుంది వెయ్యాలి నోటికి కళ్ళెం. కయ్యానికొచ్చింది కాలేమో దుబ్బింది వయ్యారి గయ్యాలి గుర్రం. కంటాను అంటుంది తంటాలు పెడుతుంది వెయ్యాలి నోటికి కళ్ళెం. తుళ్ళేటి వయసూది తోడెవరే నీకు పిల్ల. రుసరుసలు బుసబుసలు రోషాలు చూపిస్తే ఎల్లా. కలబారి కూతురా కోటికి వస్తావా, భేటికి వస్తావా, కోటికి వస్తావా, వా వా భేటికి వస్తావా. డోంట్ బాదర్ మీ. చంపకు చారెడు కళ్ళు, తరదర 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 వంపులు తిరిగిన ఒళ్ళు. తరనన 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 చంపకు చారెడు కళ్ళు, వంపులు తిరిగిన ఒళ్ళు. చిటికేస్తే చిర్రుగుర్రు, ఉడికిస్తే తుర్ర తుర్ర. గోదంతసేపు రవ్వంతసేపు ఎందుకు ఆ కోర చూపు? ఒడ్డుంది పొడుగుంది ఊరంతా గీరుంది బల్లంకి పిట్ట రూపం. నీటైన బుగ్గుంది కోటేరు ముక్కుంది ఆ ముక్కు మీదే కోపం. ఒడ్డుంది పొడుగుంది ఊరంతా గీరుంది వల్లంకి పిట్ట రూపం. నీటైన బుగ్గుంది కోటేరు ముక్కుంది ఆ ముక్కు మీదే కోపం. పొగరుది వగరుది పోకిండిపోతుంది పొంకం. ఆడు చేయిడుది డిడికు అంటుంది బింకం. తగ్గాలి అమ్మడు మాట్లాడుకుందామా, పోట్లాడుకుందామా, మాట్లాడుకుందామా, పోట్లాడుకుందామా. నో ప్రాబ్లం. చెప్పకు చారెడు కళ్ళు, వంతులు తిరిగిన ఒళ్ళు. చంపకు చారెడు కళ్ళు, వంపులు తిరిగిన ఒళ్ళు. చిటికేస్తే చిరుగురు, ఉడికిస్తే తుర్ర తుర్ర.
రోజంతసేపు రొబ్బంతసేపు ఎందుకు ఆ కొర్ర చూపు పొట్లకాయలు తోటకూర ఆనపకాయ కూడా తెచ్చాను. సరే నువ్వు నాకు ఏ జన్మలోనూ రుణపడిపోయి ఉన్నావురా. అందుకే ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటావు. ఏముందిరా ఇందులో? ఏమిటి రామాపురం విశేషాలు? విశేషాలకేమున్నాయి? మా రంగమ్మక్క నీకు తెలుసుగా. తెలుసు. దాని కూతురు పెళ్లి విషయమే పెద్ద సమస్య అయి కూర్చుంది. ఎప్పుడు పట్నం బయలుదేరినా తగిన సంబంధం చూసిపెట్టు తమ్ముడు అని ఒకే గోల పెడుతోంది. పెళ్ళంత సమస్య అయింది అంటున్నావు. పిల్ల బాగుండదు ఏమిట్రా? ఇంకా నయం, బంగారపు బొమ్మలా ఉంటుంది. కాకపోతే కళ్యాణ ఘడియ ఇంకా రాలేదు. ఏం బాబాయ్ కులాసానా? కులాసాయే. ఏమిటి కాలేజీ నుంచేనా? అవును బాబాయ్. కిరణ్ బాబిడి లైబ్రరీకి వెళ్ళి నేను వస్తాను. వెళ్ళరా బాబు. ఏమిరా కుర్రాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఉద్దేశం ఇంతట్లో లేదా ఏమిటి? ఎందుకు లేదు, కాకపోతే ఇందాక నువ్వు అన్నావే కళ్యాణ ఘడియ, అది రాలేదు ఇంకా. మీ కుర్రాళ్ళను చూస్తూ ఉంటే రాధకి ఇంత అందమైన చదువుకున్న కుర్రాడు దొరికితే బాగుండనిపిస్తోందిరా. మన చేతుల్లో ఏముందిరా, అంతా దైవ నిర్ణయం. రాధ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమే పిల్ల, నిన్ను చూసుకోవడానికి ఎవరో వస్తున్నారట? అవునత్తయ్య. ఈ సంబంధమైన కుదిరితే రంగమ్మప్ప ఒడ్డున పడ్డట్టే. వస్తాం పిల్ల. పదండి వదిన గారు. అప్పిగా అయ్యా రాదరో. అవునండి, మీ చిలకే గట్టిగా అరకు ఎగిరిపోను. అవునుగా నాకు తెలక అడుగుతాను, ఎవరి కోసం కాసు కూసుందంటావరా? ఇంకెవరి కోసం అండి? దేవుడు రాసిన భర్త మీరే, మీకోసమే. తొందరగా మీ చేత తాళి కట్టించేసుకోవడానికి దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చి ఉంటుందండి. దానికి నెట్టేందుకురా, కట్టేద్దాం. అదండి, మీరు ముందు. ఎంతకాలమే మనకి ఎడబాటు. నువ్వు అనేసి ఇక్కడికెక్కడే గుళ్ళోకి వెళ్లకుండా మెట్టు మీద తాళి కట్టేస్తాను. అలాగా? మోహన్ చూడు ఎలా ఉంది రప్పిగా? అయ్యి బాబాయ్, బ్రహ్మాండంగా ఉందండి. మరి ఎక్కడే చూసుకో. నీలాంటి పోరంబోకం చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. పోరంబోక ఏ ట్రాఫిగా మాటలు. నా చేత తాళి కట్టించుకోవడం కర్మని ఓల్ జిల్లా మొత్తం మీద నువ్వు అన్నావు. నాన్నగా నువ్వు అంటే ఒరేప్పగా చెప్పరా. బారులు వరసలు కట్టేస్తున్నారమ్మా అక్కడ. చేపన మాటిని మర్యాదగా తప్పుకోకపోతే పళ్ళు రాల కొడతాను. ఈ రోజు మంచిది కాబట్టి, ఇది దేవాలయం కాబట్టి బతికిపోయావు. అమ్మా, కుక్కని చేదరించుకున్నట్టు చీని చేదరించేసుకుంది గురుగారు. ఈ శిలక మన పంజరంలో ఉండదు. నా మాట విని ఒగ్గేండి గురుగారు. ఒరప్పిగా అయ్యా, నీ ఈ నామాలైన పిస్టేజీ వాల్ వేసిన రాతకి తెలకపోవచ్చు. నా గొడి కట్టుకొని నాకు ఫిల్టర్ కొట్టే నీకు తెలకపోవడం నీ అయ్యా. రాధనను పెళ్లి చేసుకుందా సరే సరే, లేదా కొట్టవద్దు తిట్టవద్దు పోగెట్టేమన్నారు పెద్దలు. చాలా సంతోషం అన్నయ్య గారు. మరి ఆ ముహూర్తాలు అవి? అలాగేనమ్మా, మేము వెళ్ళగానే మంచి ముహూర్తం పెట్టించి ఉత్తరం రాస్తాంగా. మేము వెళ్ళొస్తామమ్మా. మంచి బయలుదేరు. వస్తామమ్మా. వస్తామండి. నమస్కారం అండి. నమస్కారం. తుమ్ము అశుభం అని బెదిరిపోతున్నారా? ఏమయ్యా, నాకు తెలవక అడుగుతాను. మేమేదో శుభ అంటూ పెళ్లి చూపు చూసుకుని వస్తుంటే మీరిట దారి కాచి అలా తుమ్ములతో మొచ్చటయా? పెళ్లి చూపులు? అవును. ఎవరింటికండి? అదే రంగమ్మ గారు అమ్మాయి రాధ. ఇటు చూసుకోవడమేనా, ఒప్పేసుకోవడం కూడా అయిపోనాదా? ఒప్పేసుకోండి. ఒరే అప్పగా అయ్యా, ఆ అబ్బాయిని చూస్తుంటే నీకు జాలేయటం లేదురా. జాలేటండి బాబు,
కడుపు తరుక్కుపోయి ఏడుపు వచ్చేస్తోందండి. ఒంగోలు గిత్తలా కలకల్లా ఆడిపోతున్నాడు. అవునండి, రేపు పెళ్లి అయ్యాక కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతాడు రా. అవునండి. ఏమిటి ఆ మాటలు? అసలు ఇంతకీ మీరెవరో? అయ్యా, నా పేరు నామాల నారాయణ. ఊరికి చిన్నకాపు గారండి. ఒక్కరిని అప్పిగాడండి. ఊళ్ళో ఎవరికైనా కట్టం సుఖం వచ్చానండి, మేమిద్దరం కుళ్ళి కుళ్ళి ఏడుస్తామండి. అది సరే బాబు, మాకు ఇప్పుడు వచ్చిన కష్టం ఏమిటి? అమ్మా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రేపు మీ అబ్బాయి అమ్మాయి మెడలో మూడు వేయగానే మంచం ఎక్కేస్తాడు, మంచి నీళ్ళు అడగకుండా. మీరు అనేది అప్పగించుకోకండి అబ్బాయి గారు. నా మాట వినకుండా ఇలాగే 6 అబ్బాయిలు వెళ్ళి చూశారు. చూడగానే హరి మన్నారు. పల్లకి ఎక్కే ముహూర్తానికి పాడెక్కేశారండి. ఏంటి నిజమేండి. ఇంకా అడుగుతారేంటండి? ముక్కు ముఖం తెలియని వాడితో అబద్ధం చెప్పవలసిన అవసరం అబ్బాయికి వచ్చింది. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, ఈ ముద్రష్టల సంబంధం మనకొద్దని. ఈ పెళ్లికి చస్తే నేను ఒప్పుకోను. అబ్బా సరేలేవే, అనుమానంతో అడగటం ఎందుకు? సరే, ఇంటికెళ్ళిన తర్వాత ఉత్తరం మాట మీద ఆ అబ్బాయికి బంగారంలో పిల్లొస్తుంది. అలాగే బాబు, అలాగే క్షేమంగా రండి బాబు, క్షేమంగా రండి. రత్తిగా అయ్యా, ఇంకా పొగరమూత పిల్లకి దిక్కెవర్రా? ఇంకెవరండి? దేవుడు రాసిన భర్త మీరే. కనుక మేము తెలియజేయడమేమనగా, అమ్మాయి నచ్చకపోవడమే గాక కొన్ని అనివార్య కారణాల వలన మేము మీ సంబంధం చేసుకోవడం లేదు. మీరు మరో విధంగా ఇంకా భావించక చదవడం ఎందుకులే తమ్ముడు, వాళ్ళ ఉద్దేశం అర్థమైపోయిందిగా. ఎంతగానో ఆశ పెట్టుకున్నాను ఈ సంబంధం అయినా కుదురుతుందేమోనని. ఏమిటో అంతా దాని దురదృష్టం. మహాలక్ష్మి లాంటి అమ్మాయిని కోడలుగా చేసుకుని యోగ్యత వాళ్ళకి లేదనుకోవాలి. ఈ సంబంధం కాకపోతే ఇంతకంటే దివ్యమైన సంబంధం వస్తుంది. నువ్వేం బాధపడకక్క. హలో కిరణ్, మే సిట్ హియర్? థ్యాంక్ యూ. ఓ, స్టార్ అండ్ స్టైల్ సినిమా అంటే మీకు చాలా ఇంట్రెస్టా? సినిమా మ్యాగజైన్స్ చదువుతున్నారేంటి? ఈ రోజుల్లో సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి. అయితే ఈ రోజు మధ్యాహ్నం రిలీజ్ అయ్యే కొత్త పిక్చర్ లవ్ స్టోరీకి టికెట్లు బుక్ చేశాను. మీరు తప్పకుండా రావాలి. సారీ అండి, నాకు వేరే పని ఉంది. ఆ పని రేపు చూసుకోవచ్చులేండి. సినిమా కూడా మరోసారి చూసుకోవచ్చు కదండి. కిరణ్, ఓ హలో. హలో. బయలుదేరదామా? సరే, థ్యాంక్ యూ. మైండ్? నో థ్యాంక్ యూ. ఓకే, ఆల్ రైట్. ఎక్స్క్యూజ్ మీ మిస్ జ్యోతి, ఎస్. కాస్త లిఫ్ట్ ఇస్తారా? కాస్త తప్పుకుంటారా? అడిగినప్పుడు లిఫ్ట్ ఇవ్వడం సభ్యత అనిపించుకుంటుంది. అడ్డం వచ్చిన ఫూల్స్ అందరికి లిఫ్ట్ ఇచ్చే అలవాటు నాకు లేదు. కారు మీద నుంచి చేతి. మగాడితో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటా పెద్దమ్మా? ఏమైంది? సమయానికి వచ్చావు, దీన్ని పక్కన తెలుసు కదా. ఆవేశపడదు. ఏం మేడం, వాట్స్ ద మ్యాటర్? మీ ఫ్రెండ్ మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నాడు, అతను చెప్పండి. ఆడపిల్లతో అలా బిహేవ్ చేయడం తప్పు కదా. నువ్వెవరో చెప్పడానికి? దీన్ని అదో నేను చెప్పినట్టు ఉంటావా లేదా? వినపోతే మనిషికి మాట కొట్టుకో దెబ్బన్నారు. నీకు రెండు తెలియవు. చూడండి, సమయానికి వచ్చి సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పబోతున్నారు కదా. చూడండి, కృతజ్ఞతలు మనసులోనే దాచుకోవాలి. అవి మాటలు చెబితే అంత బాగుంటుంది. థ్యాంక్స్, బాయ్. కిరణ్, ఆ రాముగాడితో ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకున్నావు? వాడు అసలే మంచివాడు కూడా కాదు. మంచిగా కదా ఏం చేస్తాడే? అయినా మనకెందుకు వచ్చిన గొడవ అసలు? ఎవరికా? కిరణ్, వాళ్ళు ఏదో గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టున్నారా? మనం వెనక్కి వెళ్ళిపోతాం పదా. ప్రతిదానికి భయపడితే జీవితంలో మనం ఏం సాధించగలరా? తీరిగ్గా ఏదో ఒకటి సాధిద్దాం కానీ ముందు వెళ్ళిపోతాం పదరా. నోరు మూసుకో, పట్టుకో, నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటా ఇది? దారులు కొట్టే దోపిడి దొంగలాగా రోడ్డుకి అడ్డంగా ఉంచున్నారు. మేము వెళ్ళాలి కదా, తప్పకుండా. మరి నాతో పెట్టుకున్నందుకు ఓ చక్కటి గుణపాఠం నేర్పుతాను, నేర్చుకో. దుంప దగ్గ ప్రతి పరీక్ష 4 సార్లు తక్కువ లేకుండా నువ్వు తప్పుతావు. నువ్వు నాకు గుణపాఠం నేర్పుతా. ముందు నువ్వు నేర్చుకో. ఏమిటయ్యా ఇది? గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడు? గొడవలు పడకుండా అందరినీ కలిసిమెలిసి ఉండమన్నాడు. ఇలాంటివన్నీ మనకి చాలా దూరం. అడుగు అక్కడ ఆయన ఉన్నాడు, ఆయన చూసుకోండి. ఆగరా, వీళ్ళతో మనకెందుకు వచ్చిన గొడవరా? నా మాట రా, రారా, పోదాం, రారా, వెళ్ళిపోతాం, రారా. జ్యోతి, కిరణ్ హాస్పిటల్లో ఉన్నాడా? అవును జ్యోతి, పద వెళదా.
వెళ్ళండి ప్లీజ్. ఐఎమ్ సారీ కిరణ్, ఇదంతా నా వల్లే జరిగింది. డోంట్ వరీ. రాస్కల్స్, పోలీసులు రిపోర్ట్ చేసి వాళ్ళంతా చూస్తాను నేను. జ్యోతి, వాళ్ళు ఏదో తప్పుడు పని చేశారని మనం కూడా తొందరపడి పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళకి మనకు తేడా ఉంటుంది చెప్పు. ఏమిటి కిరణ్ నువ్వు? నిన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ మీద నువ్వు ఇంకా సానుభూతి చూపిస్తున్నావంటే నువ్వు నిజంగా గొప్ప మనిషి అంటావు. జ్యోతి, తన రక్తాన్ని నాకు ఇచ్చి నా ప్రాణం కాపాడిన మా మురళి గొప్పతనం ముందు నాదెంత చెప్పు. ఏడ్చవలే, గొప్పతనం ఒకటి గొప్పతనం. నా స్నేహితుడిని కాపాడుకోవాలనే స్వార్థంతో చేశాను రా. రే, ఇన్నాళ్ళు మన ఇద్దరం రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని కాకపోయామే అని బాధపడేవాడిని. కానీ ఈ రోజున మన ఇద్దరం ఒకే రక్తాన్ని పంచుకున్న వాళ్ళం అయ్యాం. ఇంతవరకు నువ్వు చేసిన సహాయాలకి ఇన్నాళ్ళకు రుణం తీర్చుకునే ఒక చిన్న అవకాశం నాకు కలిగిందిరా. కిరణ్, సృష్టిలో తీయనిది స్నేహం అంటారు, కానీ మీ ఇద్దరిని చూస్తుంటే ఆ స్నేహం తీయనిదే కాదు, చాలా అమూల్యమైందని కనిపిస్తోంది. ప్లీజ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. హలో కిరణ్. హలో, గుడ్ మార్నింగ్. కమాన్ ప్లీజ్ సిట్ డౌన్. ఎలా ఉంది? నొప్పి తగ్గింది. రేపు ఎల్లుండి కట్లు ఇప్పుతామని డాక్టర్ చెప్పారు. ఐ సీ. ఏమిటో రోజు శ్రమపడి ఇక్కడికి వస్తున్నారు. ఇంకెందుకు, మిమ్మల్ని చూడటానికి. ఐ మీన్ మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఏమీ కానీ నా మీద మీరు ఇంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీరు నాకు ఏమీ కారని ఎందుకు అనుకుంటున్నారు? మరి మీకు నేనేమవుతానంటారు? అనుకోవాలి కానీ ఒకరికొకరు ఏమైనా కావచ్చు. సిరి సిరి మూవల నవ్వు, చెకుముకి రవ్వల వెలుగు, నీకోసమే సుస్వాగతం అంటున్నది. వలపుల కథకిది తొలి పలుకు, తొలకరి జల్లుల చిరు చినుకు. సిరి సిరి మూవల నవ్వు, చెకుముకి రవ్వల వెలుగు, నీకోసమే సుస్వాగతం అంటున్నది. వలపుల కథకిది తొలి పలుకు, తొలకరి జల్లుల చిరు చినుకు. మురిపాల పూలు నీ ఆనవాలు, మురిపాల పూలు నీ ఆనవాలు. సిరి సిరి మూవల నవ్వు, చెకుముకి రవ్వల వెలుగు, నీకోసమే సుస్వాగతం అంటున్నది. వలపుల కథకిది తొలి పలుకు, తొలకరి జల్లుల చిరు చినుకు. మోహన మురళి మోగింది, మంజుల గానం సాగింది, నా మేను నాట్యమాడింది. హృదయాలలోన కెరటాలు లేచే, హృదయాలలోన కెరటాలు లేచే, సరిగంగా స్నానాలు సరసాల జలకాలు ఆడాలి. అందాలన్నీ హరివిల్లు, పూచిన ప్రణయం పొదరి, నీకోసమే సుస్వాగతం అంటున్నది. మలపుల కథకిది తొలి పలుకు, తొలకరి జల్లుల చిరు చినుకు.
లా లా లా. ఎందుకు 7 గంటలకి ఇంటి దగ్గర లేదు? అదే ఎందుకు లేదు అని. ఆ? ఎందుకు లేదు అని ఈ మధ్య తరచుగా ఆబ్సెంట్ అవుతోంది, నేను గమనిస్తూనే ఉన్నాను. నేను గమనిస్తూనే ఉన్నాను. ఏమిటది రేసౌండ్ లాగా మాటకు మాట అందిస్తావు? అసలు ఎందుకు ఇంత ఆలస్యంగా వస్తుందో నువ్వేమన్నా తెలుసుకున్నావా? చెప్పు. నిజం చెప్తే మీరు నా పీ కట్టుకుంటారండి. దానికే ఉందిలే, అబద్ధం చెప్పినా పే కట్టుకుంటాను. చెప్పు. అమ్మాయి గారు అమ్మాయి గారు ఈ మధ్య అమ్మాయి గారు ఈ మధ్య ప్రేమలో పడ్డారండి. నిజమా? ఎవరితో, ఎప్పుడు, ఎలా, ఎక్కడ? జ్యోతి, నేను వస్తాను. నువ్వు మళ్ళీ వచ్చే వరకు ఎదురు చుట్టమే నా పని. నేను చేసేది అది. కిరణ్, ఇలా విడిపోకుండా ఎప్పుడు ఒకటిగా ఉండే రోజు ఎప్పుడు వస్తుందో. ఆ రోజు కోసం ఎదురు చూడటం ఎంతో ఆనందం ఉంది. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. బాయ్. బాయ్. హాయ్ డాడీ. ఏమిటి చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు? సాయంకాలం ఒక సంఘటన చూశాను, దాన్ని గురించి. ఏంటది? ఎవరో పాపం ఒక గొప్పింటి పిల్ల ఎత్తులో నిలబడి రోడ్డు మీద ఉన్న ఒక గాజు ముక్కను పందుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అది చూసి జనం నవ్వారు. ఆ అమ్మాయికి పట్టుదల పెరిగిపోయి ఇంకా గట్టి ప్రయత్నం చేసింది. ఫలితం పాపం అంత ఎత్తు నుంచి ఆ అమ్మాయి రోడ్డు మీద పడిపోయింది. తనంతగా కావాలనుకుంటే అంతస్తుగా వచ్చి అందుకోవచ్చు కదా డాడీ. ఆఫ్టర్ ఆల్ ఒక గాజు ముక్క కోసం అంత పెద్ద ఎత్తు నుంచి ఆ అమ్మాయి రోడ్డు మీదకి దిగి రావడమా? తెలివి తక్కువ తను. డాడీ, మీరెంత గాజు పెంకు అనుకునేది ఆ అమ్మాయి దృష్టిలో విలువైన వజ్రమేమో. జ్యోతి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? మీరే మాట్లాడుతున్నారో కూడా బాగా తెలుసు డాడీ. జ్యోతి, డాడీ, మీరు గాజు పెంకు అనుకునే కిరణ్ నా దృష్టిలో విలువైన వజ్రం. నాకు అతను కావాలని కోరుకున్నాను. మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. నేను ఒప్పుకోకపోతే నేనేం చేయాలో చేస్తాను. జ్యోతి, ఏమిటా ఎదురు సమాధానం? పరిగెత్తే నీ వయసుకి తొందరపాటే తప్ప నిలబడి ఆలోచించే శక్తి ఉండదు. ఆ పెళ్లి అయ్యాక అతనితో నీ బ్రతికి ఎలా ఉంటుందో ఆలోచించుకున్నావా? చూడు, నువ్వు కట్టుకునే చీర ఖరీదు ఉండదు అతని నెల జీతం. నువ్వు తొడుక్కునే చెప్పుల ఖరీదు ఉండదు అతని బ్యాంక్ అకౌంట్. నువ్వు ఒక్క పూట వదిలిపెట్టేసిన భోజనం పాటి విలువ ఉండదు అతని వారం రోజుల సంపాదన. జ్యోతి, ఖరీదైన బట్టలు కట్టడం, కారంలో తిరగడం, ఏసీ రూముల్లో గడపడం, వేలాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు పెట్టడం, ఇవి నీకున్న అలవాట్లు. ఐశ్వర్యవంతుడైన తండ్రిగా ఇవన్నీ నేను తీర్చగలిగాను. కానీ ఇవన్నీ కాదు, ఇందులో కొన్నైనా అతను తీర్చగలడా? ముమ్మాటికి తీర్చలేడు. తీర్చాలనే తపన మనస్సు అతనికి ఉండొచ్చు, కానీ పాపం తీర్చడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఈ సుఖాలేవి నీకుండవు. అయినా అతనితోనే బ్రతకగలను అని నువ్వు అనొచ్చు. కానీ నిన్ను చిన్నప్పటి నుంచి అతి గారాభంగా పెంచిన తండ్రిగా నాకు తెలిసి చెబుతున్నాను, ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు ఒక క్షణం కూడా గడపలేవు, బ్రతకలేవు. బాధ్యత గల తండ్రిగా నీ భవిష్యత్తును ఊహించి చెప్తున్నాను, నువ్వు అతన్ని ఎంత మాత్రం పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇంతకాలం నువ్వు చెప్పిన మాటల్లా విన్నాను. ఈసారి నా మాట నువ్వు విని తీరాలి. అతను నువ్వు ఎంత మాత్రం పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇది నా మాట, నువ్వు వినాలి, విని తీరాలి. తత్సాలు. ఏమైంది? ఏటైందో తెలియటం లేదండి. డాక్టర్ ఫోన్ చేయి. అలాగేనండి. అమ్మా జ్యోతి, జ్యోతి, డాడీ, నేను కోరుకున్నది నాకు కాకుండా పోతే నేను సహించలేను, భరించలేను, బ్రతకలేను. కిరణ్ నువ్వు కాదన్నావుగా, అందుకే నీకు కాకుండా పోతున్నా. నీ జ్యోతి, ఎంత పని చేసావమ్మా. కలిగిన వాడిని కట్టుకుని నువ్వు హాయిగా ఆనందంగా ఉండాలని ఆశపడి ఆ మాట అన్నానే తప్ప ఇంత కాయిత్యం చేస్తావనుకోలేదమ్మా. బాబు గారు, డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. అమ్మాయి గారు ఎలాగుందండి?
సిస్టర్, నువ్వేం ప్రక్కనే ఉంటూ ప్రతి 3 గంటలకి ఒక టాబ్లెట్ ఇవ్వు. ఎలా ఉంది డాక్టర్? ప్రమాదం తప్పినట్లే. మరేం అపాయం లేదు కదా? ఏం భయం లేదు గోపాలరావు గారు. అమ్మాయి స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా తీసుకుంది. మీరు మాకు తెలియజేయటం కాస్త ఆలస్యం అయి ఉంటే నిజంగానే మనకు దక్కుండేది కాదు. స్టమక్ వాష్ చేయించాను, ఇంజెక్షన్స్ ఇచ్చాను, నర్స్ ఇక్కడే ఉంటుంది, మీరేం వరి అవనక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఏమిటి బాబు మీరనేది? మా అబ్బాయిని మీ అల్లుడుగా చేసుకుంటారా? నా స్థితిగతులు తెలిసి కూడా. ధర్మయ్య, ఇవన్నీ పెద్దవాళ్ళు మనం చాదస్తంగా ఆలోచిస్తున్నామే తప్ప కుర్రవాళ్ళు ప్రేమ మనస్సు వాటి విలువ గొప్పదే అంటున్నప్పుడు వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఆశీర్వదించడమే తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. అలాగే బాబు. వాళ్ళతో మాట్లాడి తొందరలోనే ముహూర్తాలు నిర్ణయించేస్తాం. మంచిది. ధర్మయ్య, ఇప్పుడు నువ్వు ఉంటున్న అద్దెలు ఖాళీ చేసేసి ఫ్యాక్టరీలో ఉన్న మన గెస్ట్ హౌస్ లోకి ఈ రోజే నీ కుటుంబాన్ని మార్చు. అలాగే బాబు. రావయ్యా మురళి, ఆటోలోనే వచ్చావు, రా కూర్చో. ఎంతసేపైంది బాబాయ్ వచ్చి? ఇప్పుడే. చూడు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడు ఒక్కసారి. ఎలా ఉంది? చాలా అందంగా బ్రహ్మాండంగా ఉంది. పేరు రాధ. నీకు నచ్చినట్టేనా? అయ్య బాబాయ్, భలేవాడు బాబాయ్. ఏదో ఫోటో చూపించి అభిప్రాయం చెప్పమంటే చెప్పాను కానీ ఈ మాత్రం దానికి నీకు నచ్చిందా ఇష్టపడ్డట్టేనా అంటారేమిటి? అయినా నాకెందుకు వచ్చింది కూడా నాకేం తెలియదు. వెంక బాబాయ్ ఎప్పుడు వచ్చాడు? ఏంటి బాబాయ్ ఈ మధ్య రావడం అనేసావు? నీ దర్శనం కరువైంది. వాడు వచ్చిపోతూనే ఉన్నాడు రా. ఇంటి పొట్టున ఉండాలి, నీకు తీరికేది. ఇదిగో అబ్బాయి, నీ విషయం అంతా నాకు తెలిసింది. త్వరలో పప్పన్నం పెట్టించి ఏర్పాటు చేయించు. దాన్నే ఉంది బాబాయ్, మధ్యాహ్నం భోజనానికి ఉన్నావంటే నా చేత్తో పప్పండి కొట్టిస్తా. నీ వేళకోళ మాటలకేం గాని నువ్వు అమ్మాయిని చూసుకున్నావు, బాగానే ఉంది. మరి ఆ మురళీబాబు విషయం నువ్వే చూడాలి. మరి చాలా ఈజీ బాబాయ్. వాడు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెట్టు. వాడి మెడలో వంచి పెళ్లి కొప్పించే బాధ్యత నాది. నిజంగా? ముమ్మాటికి నిజంగా ఒప్పిస్తావు? ముమ్మాటికి. రాధ, ఇందాక పెద్దవాళ్ళ ముందు ఏం చెప్పాలో తెలియలేదు, అందుకే నీ ఫోటో అలా విసిరేశాను. కోపం వచ్చిందా? చచ్చ, అలా కోపగించుకోకూడదు, తప్పు. బాబాయ్ నీకు నచ్చిందా అని అడగగానే చాలా బాగా నచ్చింది అని చెప్పాలనుకున్నాను. రాధా, నిన్నిలాగే చూస్తూ ఉంటే నీ మాటలు కూడా వింటున్నట్టుగానే అనిపిస్తోంది. అలాగే అండి. కనిపించే నీ రూపం, వినిపించే నీ గొంతు నన్ను ఇంకా పరవశింపజేస్తున్నాయి. జీవితాంతం నిన్నిలాగే నా గుండెల్లో దాచుకోవాలనుంది. ఏమిటదే? నీ గుండెలో ఇనపెట్టా బెరువా దాచుకోవడానికి? అదే నేనేం దాచుకోలేదే. నేను దాచుకోలే. మరి ఏమీ లేదు, చూసారా? ఏం లేదు. ఏం లేదు. మరి ఎక్కడ ఈ చేతిలో? ఏమీ లేదు, ఏమీ లేదు. ఉండు, మా నాన్నతో చెప్తాను. నాన్న మురళి కొవ్వు కొట్టుకుంటున్నాడు. బాబాబు నీకు పుణ్యం ఉంటుందిరా, బాబాయ్తో మాత్రం చెప్పకరా. చెప్పద్దా? చెప్పను కానీ మరి అయితే మనం చేసుకుంటావా? నీకు గుడ్ న్యూస్ చెప్పనా? అరే, నేను కూడా నీకు గుడ్ న్యూస్ చెబుదాం అనుకున్నానే. అయితే నువ్వే చెప్పు. లేడీస్ ఫస్ట్ ముందు నువ్వే చెప్పాలి. లేడీస్ కోరిక తీర్చాలంటారు, నువ్వే చెప్పాలి. సరే బాబు, కోపం వస్తే నీతో గొడవ గానీ నా ఫ్రెండ్ లేడు, మిస్ మురళి, నా బాజం ఫ్రెండ్. వాడు ఒక మంచి అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాం. నిజంగానా? అయితే మురళికి నా తరపున కంగ్రాట్స్ చెప్పు. నేను చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఏది నువ్వు చెబితేగా నాకు తెలియడానికి. జీవితంలో నేను కోరుకునేది రెండు. ఒకటి నీ భార్య నవ్వాలని, రెండోది స్టేట్స్కి వెళ్ళి చదువుకుని పెద్ద చైల్డ్ స్పెషలిస్ట్ గా తిరిగి రావాలని. సీట్ దొరికిందో? ఈ నెలాఖరికి నేను వెళ్ళిపోవాలి. 2 ఏళ్ళ అక్కడ ఉంటే చాలు, నేను పీడియాట్రిషన్ అయిపోతాను. జ్యోతి, ఒకవైపు నీ సీట్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నా, మరోవైపు 2 ఏళ్ళు నిన్ను చూడకుండా ఎలా బ్రతకాలని చాలా బాధగా ఉంది. 2 ఏళ్ళగా కళ్ళ ముందు కనిపించకపోయినా నేను రోజు వస్తూ ఉంటాను. ఎలా వస్తావు? రోజు ఎమర్జెన్సీ ప్లేన్ లో ల్యాండ్ అవుతావా? నీ కళ్ళలో వస్తాను. వీడి పెళ్లి చేపులు దేవుడు వరకుగానే కాళ్ళు పట్టేస్తున్నాయి, కాళ్ళు. చూడ్డానికి కొత్తలా అంటున్నారు, ఊరికి చుట్టాలా ఆఫీసర్లా? పెళ్లి చూపులో అండి. ఎవరింటి బాబు? రంగమ్మ గారని. ఓహో, శ్రాదమ్మని చూడడానికి వెళ్తున్నారా? పిల్ల మాత్రం చూడడానికి పీటపట్లు ఆడిపోతే బంగారు బొమ్మలా కొట్టదండి. కానీ జాతకం ఏంటో గాని నాగుపోలంటండి.
చూడడానికి వెళ్ళిన అబ్బాయిల కళ్ళలోకి ఇలా చూసింది అనుకోండి, కాటేయడం కాటికి వెళ్ళిపోవడం ఖాయం. మరి తమరు ఇంకా ఉన్నారు? మా చంద్రబాబు గారు ఇలాంటి పనులు చేయరండి. ఎవరయ్యా నువ్వు? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల మీద ప్రచారం ఏమిటి? నాన్నగారు మీరు ఊరుకోండి. చూడండి నాగులరావు గారు. చిన్నకాపు గారు. సరే చిన్నకాపు గారు, ఇప్పుడు ఆ పిల్లని చూస్తేనే కాటేస్తుందా, చేసుకుంటే కాటేస్తుందా? అదే చూసుకుని చేసుకుందాం అనుకుంటే కాటేస్తుంది. మురళి అసలు పరిస్థితి మరి నీ ఇష్టం. నాకు చాలా భయంగా ఉందిరా. నాకు కూడా భయంగా ఉందిరా. నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. సార్ మా ఇద్దరికి భయంగానే ఉంది. తమరు అలా చెప్తే అలా చేస్తాం. చేస్తారా? ఆ. ఎటు నుంచి వచ్చారు? ఇక్కడి నుంచండి. అంటే బుద్ధి వెళ్ళిపోండి. అఫ్ కోర్స్ వెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదనుకుంటే ఎలాగో వెళ్లాల్సిందే. కాకపోతే మేము వస్తామని పాపం చాలా కష్టపడి పలహారాలు అవి చేసుకుంటారు కదా, మరి అవన్నీ తినకుండా వెళ్ళటం మర్యాద కాదు కదండి. మరేదే అందుకని మీరు ఇక్కడే ఉండండి. మేము తినగా మిగిలిన పలహారాలు ఉంటాయి చూడండి, అవన్నీ మూట కట్టుకొచ్చి మీకు ఇస్తాం. మనకి ఇంకేం పని లేదండి, ఇదే వృత్తి. అబ్బా. ఇక్కడే ఉంటాను. చూడండమ్మా, మన వెంకయ్య మీ అమ్మాయి గురించి అంతా చెప్పాడు. అమ్మాయి ఫోటో కూడా చూసాం. అబ్బాయికి మాకు మీ అమ్మాయి మనస్ఫూర్తిగా నచ్చింది. పోతే ఏదో మీ తృప్తి కోసం ఇలా చూడడానికి వచ్చామంతే. అంతే అంటే మరీ అంతే కాదనుకోండి. ఆ పిల్ల ఫోటో చూసిన దగ్గర నుంచే మా వాడి కలవరింతలు మొదలెట్టాయండి. మా నిద్ర లేకుండా పోయింది. అందుకని పిల్లని ఒక్కసారి కళ్ళారా చూపిస్తే వాడి కలవరింతలు మానేస్తే మేము మనసు నిద్రపోవచ్చని. అయితే ధర్మయ్య, తొందరలో ముహూర్తాలు పెట్టించేయడం మంచిది. శుభస్య శీఘ్రం. మేము మా ఊరెళ్ళి శాస్త్రి గారితో మాట్లాడి వెంటనే ఉత్తరం రాస్తాను. మరి ఇంక లేద్దామా? అలాగే. కాఫీ తీసుకోండి బాబు. వద్దమ్మా, కత్తితే అతగదంటారు. మళ్ళీ వస్తాంగా. పోతే చిన్న మనమండి. పిల్లవాడు ఏదైనా ప్రైవేట్ గా ఒక డైలాగ్ మాట్లాడుకోవడం మీకేం అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం బాబు. మాకు లేదండి. అది అది డైలాగ్ మాత్రమే, నో డ్యూయట్స్. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మా ఊళ్ళో ఒక దుర్మార్గుడు నేను నష్టజాతకురాలనని. ఆ విషయాలన్నీ నాకు తెలుసండి. నేను చదువుకున్నవాడిని. మూర్ఖుల మాటల్ని మూఢనమ్మకాల్ని నమ్మి మీలాంటి అమ్మాయిని వదులుకోలేను. నేను వస్తానండి. ఐఎమ్ సారీ అండి. హ్యాపీగా అయ్యా, మా చెడ్డ ఆకలేసేస్తుంది. ఈ పెళ్లి కొడుకులు ఎప్పుడు వస్తారో ఏటో. అయ్య బాబు వచ్చేస్తున్నారండి. రండి బాబు రండి. ఏం పేదర్లో మార్జాతకురాలు చూసారా? కళ్ళెదురుగుండా కనపడుతూ ఉంటే చూడకుండా ఇలా ఉంటామండి. ఏ మాట కామాట చెప్పుకోవాలండి. మీరు చెప్పినట్టే పిల్ల మాత్రం తూచే తప్పకుండా రంభలాగా ఉందనుకోండి. పెట్టుబడులు ఆడిపోతాను ముందు చెప్పాను కదండి. కాకపోతే జాతకమే పాపం. జాతకాల గురించి మీకు బాగా తెలుసండి. అయ్య బాబు, ఆరు తాతగారు జాతక చెమ్మండి. జాతక సునకం. ఎంత మంచి పేరు పెట్టారండి. ఓ హ్యాపీగా ఆ పేరు గుర్తెట్టారు మనకి. ఏంటి అందుకనే బుధుణ్ణి గుహుణ్ణి పట్టి పోగొట్లు ఎత్తేసాను. ఆ పిల్ల జాతకం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. చూడండి, ఆ పిల్ల జాతకం మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. మరి తమ జాతకం ఏంటో తమ తెలుసా? బ్రహ్మాండంగా. ఇవాళ ఏం చేస్తానో నాకు తెలుసు. ఇవాళ ఎవరిని కొలుస్తానో నాకు తెలుసు. ఇవాళ ఏం తింటానో ఏడాది కిందే తెలుసు. ఇవాళ ఏం తింటారో ఏడాది కింద తెలుసు. బ్రహ్మాండంగా. మీరు లడ్డు పలారాలు తెచ్చుంటారు, తింటాను. ఎలా చూస్తావే? అమ్మ, నాకు భయం వేస్తాను రా. నువ్వే వెయ్యి. ఆయనకు భయం వేస్తున్నట. మీరేయండి. అది కాకినాడ కాదే అండి. ఇది బాంబే హల్వా అండి. ఇది రసగుల్లా అండి. జాతక స్వల్పం. అమాయకులైన ఆడపిల్ల మీద అభండాలు వేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని చూస్తాం. ఇగో మా మురళి ఆ రాత్రి పెళ్లి చేసుకుని తీరుతాడు. మళ్ళీ ఆ పిల్లల గురించి ఒక మాట నాడు తెలిసిందో నీ పళ్ళని పచ్చపచ్చ చేస్తాను. జాగ్రత్త అనుకున్నాం. చూస్తాను. ఇల్లు అలాగానే పండగ కాదు పేపరు, పెళ్లి కావాలి కదా. నీ అవ్వ, నేను లడ్డూలు తింటుంటే ఎక్కడికి వెళ్ళావురా? మీకు సరిపోవని. ఎలా ఉన్నాయండి? ఎలాగున్నాయా?